యా, కమింగ్ టు ది ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫన్ పార్ట్ చాలా రామ్ కామ్స్లో వర్కౌట్ అయి ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఒక ఫుల్ ఫీల్ బయటకు వచ్చేటప్పుడు వాడు ఆల్మోస్ట్ లైక్ ఆల్ ఎమోషన్స్ని ఈక్వల్గా క్యారీ చేసేది అంటే ఐ థింక్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ రైటింగ్ కానీ ద వే యువర్ ట్రీటింగ్ ద మ్యూజిక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు మీ మ్యూజిక్ డైరెక్టరు. అండ్ వైరల్ అవడానికి పాప్ కల్చర్కి అంత బాగుంది. బట్ ఆ మ్యూజిక్ని నువ్వు నీ స్టోరీని ట్రీట్మెంట్ చేసుకున్న విధానము అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఎస్పెషల్లీ ద వే యు ఆర్ నరేటింగ్ థింగ్స్ దట్ అన్నీ మారిపోయాయి. కోవిడ్ వచ్చింది, రాని నోట్బందీ అయిపోయింది, అంత అయిపోయింది. అండ్ దట్ వైరల్ డైలాగ్ లైక్ దో ఐ థింక్ అఖిల కథ ప్యార్ ఆర్ మోడీ సర్కార్, అది చాలా పేలింది కూడా. అండ్ ఇట్ వాస్ ఎవిడెంట్. సో ఆ మాంటేజ్ నాకు ఆల్మోస్ట్ నాకు అది క్లాసిక్ ఫీల్ వచ్చింది. లైక్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఏమాయ చేసావే మాంటేజ్ సాంగ్, కొత్త బంగారు లోకం, ఆ ఫీల్కి వెళ్ళిపోయాను నేను. సో థాట్ పెట్టి రాసావా ఇదంతా? గుడ్. సో బేసికలీ మనము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం సార్. ఎగ్జాక్ట్లీ 2013లో ఇంటర్లో ఉంటారు పిల్లలు ఇద్దరు, దే గెట్ మ్యారీడ్. ఆ బ్యూటిఫుల్ ట్రాన్సాక్షన్ చూసినప్పుడు దానికి ఇఫ్ యూ అబ్జర్వ్ ల్యాక్స్లో లైక్స్ ఉంటాయి, కింద కమెంట్స్లో చాలా మంది హార్ట్స్ పెడతారు. సమ్వేర్ యూ ఫీల్ వెన్ యూఆర్ ఇన్ లవ్ యూ ఫీల్ ఇట్ షుడ్ హ్యాపెన్. అందరికీ అదొక డ్రీమ్, అది డ్రీమ్ కమ్ ట్రూ. మెయిన్గా గర్ల్స్ అందరికీ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అందరికీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఇట్స్ డ్రీమీ సీక్వెన్స్. ఓవర్కమింగ్ ఆల్ ద హర్డిల్స్. ఓవర్కమింగ్ అంటే నువ్వు ఇఫ్ యూ లుక్ బ్యాక్ వేర్ యూ స్టార్టెడ్, వేర్ యూ హవ్ కమ్, వాళ్ళిద్దరు దే బోత్ గ్రూ టుగెదర్. So I had such a love story. Correct. Though it's not a I didn't have a happy ending. Correct. But I had similar love story. I was in love with that woman for 8 years. We did like 6 years relationship lo. We grew together. So I had photos. So I want to reflect that in the film. Exactly. So what I did చెప్పాలనుకుంటున్నాం 2015 కి అయిపోయింది. 2023 కి మనం సినిమా ఆపాలి. ఆ 6-7 మినిట్స్ ఏదైనా 10 నిమిషాలు చూపించాలి. ఎందుకంటే ఏ సినిమా చూపించలేదు. ఎగ్జాక్ట్లీ. అంతవరకు రూట్ అయిన వాళ్ళు చిన్న వాయిస్ ఓవర్ పెట్టి దాన్ని ఎండ్ చేసేయచ్చు. ఆర్ అదే నాకు ఆ లాంగ్ డిస్టెన్స్ అనేది ఆ స్ట్రగుల్ కొంచెం ఇంకా చెప్పాలంటే ఇట్స్ 9 minutes సీక్వెన్స్. వి కట్ ఇట్ డౌన్ టు 7 minutes బికాజ్ ఆఫ్ ద లెంత్ ఇష్యూ. ఇంకా 20 నిమిషాలు పెట్టే చూసేవాళ్ళం మేము. బికాజ్ అది అంటే నాకు ఆ కన్విక్షన్ ఉంది. ఫీలింగ్ విచ్ ఇస్ లైక్ ఇట్ షుడ్ నెవర్ బి ఓవర్ అనే టైప్ లో ఉంది. నాకు కన్విక్షన్ ఉంది నేను ఇది హోల్డ్ చేయగలుగుతానని. కానీ వాట్ హ్యాపెండ్, దిస్ ఇస్ ఫస్ట్ థియేటర్ ఫర్ ఈటీ, ఫస్ట్ థియేటర్ ఫర్ ఆదిత్య కూడా నెవర్ థియేటర్ రిలీజ్. మౌలిక్ ఫస్ట్ థియేటర్. సో ఐ హ్యాడ్ టు టేక్ their opinion. Even Banivas garu was fine with the climax. He has no point. Kani length koncham takku pedtene better. I had 2 hours 7 minutes was my length. ఇంత కన్నా నేను కట్ చేయలేను ఆదిత్య అని చెప్పేసి వచ్చేసిన. అయితే 10-15 పాయింట్లు చెప్తే 5 పాయింట్స్ కన్సిడర్ చేసి కట్ చేశారు. బికాజ్ ఇట్స్ థియేటర్ రిలీజ్. ఓటీటీ నువ్వు చేసుకోమాడుతాను. సరే ఫైన్, మనం కూడా వెళ్ళలేదు. సో నాకైతే కన్విక్షన్ ఉంది 2 hours 7 minutes లెంత్ ఉంటే ఇంకా ప్రాపర్గా. ఇంకా దాంట్లో ఏంటుంటుంది అంటే సార్, మౌలిది బస్ పాస్ తీసుకుంటాడు. మౌలి అది కూడా ఉంది. ముందంతా బస్ పాస్ తీసుకోడు, కరెక్ట్, బస్ పాస్ తీసుకుంటాడు ఆ లాంగ్ డిస్టెన్స్ దాంట్లో. ఇట్స్ దేర్. అండ్ ఆల్సో వాయిస్ ఓవర్ డెఫినెట్లీ చెప్పాం స్టోరీ అంతా. నాకు ఆ 5 years ఎలా గడిచే 2020 వరకు, 2020 తర్వాత మనకి ఫాస్ట్గా అయిపోతాయి 3 ఏళ్ళు. అది అంతా కోవిడే, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఈవెంట్స్ అప్పుడు కూర్చొని గూగుల్ సెర్చ్ చేశా, ఏమున్నాయి, ఏం జరిగాయి అన్నీ రాసి మనం ఒకటే చెప్తే వర్కౌట్ అవ్వదు. ఈ మొత్తం దాంట్లో కామన్గా ఎవరు ఉన్నారు అని చూస్తే మోడీ సర్కార్ ఉంది. 10 ఏళ్ళు మోడీ సర్కార్ ఉంది. తెలుగులో ట్రై చేశా, తెలుగులో చూద్దాం అనుకున్నా. తెలుగులో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. తెలుగులో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది కదా. సో ఏముంది అని చూస్తే ఇండియాలో మోడీ సర్కార్. ఓకే, మోడీ సర్కార్ ఇస్ వెరీ వెరీ అప్కీ బార్ మోడీ సర్కార్ కదా సార్. సో 2 కాన్స్టెంట్గా ఉన్నాయి. ఒకటి మోడీ సర్కార్, ఇంకోటి అఖిల కాత్యానిక ప్యార్ అని కట్ చేస్తే వీళ్ళిద్దరు బెంగళూరులో దేర్ ఇస్ ఓన్లీ 120 seconds షాట్. చర్చ్ షీట్లో వీళ్ళిద్దరు లాంగ్ షాట్, మిడ్ షాట్లో నడుచుకుంటుంది. దట్స్ ఇన్ స్క్రిప్ట్. సో ఇది నేను చెప్తే బెంగళూరు చీటింగ్ చేసేద్దాం అంటారు యాక్టర్స్ కానీ. నాకు తెలియదు, దే ఆర్ వెరీ నైస్ పీపుల్, బట్ సమ్వేర్ ఇట్స్ అ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. యూ కెనాట్ గో టు బెంగళూరు టు షూట్ ఇట్. ఇక్కడ సత్వ నాలెడ్జ్ సిటీలో తీయమంటారు. నేను ఆదిత్యకు ఒకటే చెప్పాను, ఆదిత్య బెంగళూరు ఐ విల్, నాకు ఇది ఎమోషన్, ఐ వాంట్ టు డూ ఇట్ దేర్ అంటే, అయితే ఇది ఇట్స్ యువర్ పర్సనల్ ఫిల్మ్, యూ డూ వాట్ ఎవర్ ఫక్ యూ వాంట్ అన్నాడు ఆదిత్య. సో టేక్ హిమ్ టు బెంగళూరు.
అన్నాడు వీ వెంట్ 2 days బెంగళూరు, వీ షార్ట్ ఫర్ 3 minutes. Yeah. 3 minutes షార్ట్ చేసి 1 minute కట్ డౌన్ చేసాం. Yeah. వీ ఫెల్ట్ వెరీ నైస్. రైట్. అది ఇంకా కరెక్ట్ వర్షం పడుతున్న టైం, కరెక్ట్ టైంకి వెళ్ళాం బెంగళూరుకి. ఆ 2 days తర్వాత వరదలు వచ్చినాయి కానీ ఆ కరెక్ట్ టైంకి వెళ్ళాం. ఐ థింక్ దట్ షూట్ వాజ్ లైక్ a picnic to all of us. It's magical. యా ఇట్స్ మ్యాజికల్. నాకు బేసిక్ గా వాళ్ళ ఎంట్రన్స్ అది మా ఎడిటర్ చేసింది. ఎగ్జిట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్. యా అండ్ వీళ్ళు ఎగ్జిట్ అయ్యారు, వీళ్ళు ఎంట్రీ అయ్యారు. ఎస్. ఇది చేద్దాం మాడతానంటే లిరిక్స్ ఆఫ్ ద ఫైనల్ సాంగ్. Yeah, yeah. Thank you so much. మూవీ ఒక బేబీ లైక్ గ్రో అయ్యి మెచ్యూర్ గా ఎండ్ They grew up together. yes మన కథ మొదలని వైరల్ సాంగ్స్ ఉన్నాయి. కాత్యాయని సాంగ్ ఇస్ వెరీ, బట్ ఫైనల్ సాంగ్ ఇస్ లైక్ టాప్ క్లాస్. కిట్టు అన్న. సో వెన్ వీ థాట్ సగర్ ఇగర్ అది నాకు ఎమోషన్, ఫస్ట్ కొట్టినప్పుడు ఎమోషన్ అది. దీన్ని లిరిక్స్ చేద్దామా సింజిత్ అంటే అందరూ స్లో అవుతుందేమో అన్నారు. క్లాసికల్ సగరిగా ఉంచు, సెకండ్ వచ్చే టైంలో ఫస్ట్ టైం లిరిక్స్ పెడదామా అనే వచ్చింది థాట్. వాయిస్ కూడా చాలా ఫ్రెష్. వివేక్ సాగర్ గారు. చాలా ఫ్రెష్. సో సంజీత్ అన్నాడు సరే ఓకే మనం ఆలాపన రపరప పెట్టేద్దాము, రాయిపిద్దాం అంటే అప్పటికప్పుడు లైక్ 3 days 4 days ముందు కిట్టు అన్న రాశాడు మన కథ మొదలని అన్నప్పుడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళిద్దరు మన కథ మొదలని స్టార్ట్ అయితే ఐ థింక్ ఐ వాజ్ ఎమోషనల్ వైల్ లిజనింగ్ టు దట్ సాంగ్ బికాస్ ఐ వాజ్ ద ఫస్ట్ ఆడియన్స్. అంతే విత్ దట్ ఇన్స్టింక్ట్ వి వెంట్. మౌలి సెడ్ మౌలికి ఏముందంటే జానర్ షిఫ్ట్ చేస్తున్నావు, ఎంతవరకు ఆడియన్స్ రిసెప్షన్ ఉంటుందో నాకు తెలియదు మాడతా. ఆడుకుంటున్నారు, ఎమోషన్ చూపించేస్తున్నారు సడన్ గా. ఐ డోంట్ నో హౌ మచ్ దే విల్ టేక్, బట్ emotion is the highlight. Like they are so connected with Akhil and Katyayani that they want to see this phase also. Exactly. How well it wended. So that's the best decision I took. We fought. That song should be the Mauli అన్నాడు. ఆ సాంగ్ ఇంకో ఏ సాంగ్ పెట్టినా ఇది వెళ్ళిపోతుంది రా సినిమా, హ్యాపీలో యావరేజ్ అవుతుందేమో నాకు భయంగా ఉంది అని. యావరేజ్ అవ్వదు. నేను వాడికి మళ్ళీ దానికి ఎంత డిబేట్లు అయినాయి ఒక టైంలో అన్న, మౌలి నేను ఫ్లాప్ కొడితే కన్విక్షన్తోనే ఫ్లాప్ కొడతాను. సూపర్. సో లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్. అంత ఈజీ కాదు, బట్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ డైరెక్టర్ కంటే ఒక వాయిస్ ఉంటుంది, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. వాట్ ఎవర్ ఒపీనియన్స్ హీ హ్యాడ్ హీ కెన్ జస్ట్ సే, బికాస్ మౌలికి హీ ఈస్ డెఫినెట్లీ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇఫ్ హీ సెట్ ఇదే కావాలరా అంటే బికాస్ హీ గాట్ అంటే ఈ సినిమా ఇంత పెద్ద అవడానికి రీజన్ హిమ్ ఓన్లీ. దో ఇట్స్ ఆన్ స్క్రిప్ట్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ స్క్రిప్ట్. He believed it first. Correct. If he say I emotional blackmail చేయొచ్చు లేదా ఏమన్నా, he never took that stand. He said he has his own voice, but నాకు అనిపిస్తుంది ఎక్కడో కొడుతుంది, అది నేను చెప్పాలి కాబట్టి చెప్తాను అంతే. సో ఐ గాట్ దట్ లిబర్టీ. ఇట్స్ యువర్ ఫిలిం ఆడతాను కానీ నాకు అనిపించింది రా ఇది భయంగా ఉంది నా ఇది చెప్తాను. నాకు రియల్ లొకేషన్ ఐ థింక్ యూ డిడ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే నాకు ఆ ట్రైన్ స్టేషన్లో ఉంటుంది, బెంగళూరు మెట్రో స్టేషన్లో. నాకు సెంటిమెంట్ మణిరత్నము లవ్ స్టోరీ ట్రైన్ అంటే అది కల్ట్. సో ఆ ట్రైన్ యాడ్ అయిపోయింది లాస్ట్ లో. నాకు మెట్రో చాలా ఇష్టం సార్. బెంగళూరు మెట్రో, బెంగళూరు మెట్రో, దోస్ ఆల్ ప్లేసెస్ ఆర్ పర్సనల్ టు మీ. అండ్ హైదరాబాద్ మెట్రో, యూస్ టు ట్రావెల్ అ లాట్. అండ్ నాకు ఎక్కడో చోట మెట్రో ఉండాలని, ఎందుకంటే నేను ఎప్పుడు MMTS మెట్రోలో ఎక్కలేదు. నాకు తెలిసింది ట్రైన్ మెట్రో. ఇది ఎవరు చూపించలేదు. ఈ చిత్రలహరిలో సినిమాలో చూపించారు తప్పితే లవ్ స్టోరీస్ లో మెట్రో నో బడీ షో ఇట్. అది అక్కడ నాకు అది. ఇంకోటి మెట్రో ఈ మనకి మెజెస్టిక్, చిక్పేటే ఇవి వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది. లుక్స్ లైక్ ఫారెన్ లొకేషన్ సార్. మై బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ గౌతమ్ మీనన్. అందాం అనుకున్నాను ఇప్పుడు నాకు మణిరత్నం గౌతమ్ మోర్ గౌతమ్ మీనన్ డిఫరెంట్. అంటే హిస్ స్టోరీ టెల్లింగ్ ఇస్ సంథింగ్. నాకు ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ విచ్ హీ క్రియేటెడ్ విత్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ. సేమ్ ఎదనే కోయకేలో ఒక పోర్షన్ ఉంటుంది, సేమ్ ఫ్రేమ్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఉంటుంది బెంగళూరులో. ఐ లవ్ గౌతమ్ మీనన్ ఫిల్మ్స్. ఆ టైంలో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్. రీసెంట్ గా సూర్య సన్ ఆఫ్ కృష్ణ 3 సార్లు రిలీజ్ అయ్యింది. 3 సార్లు వెళ్ళా. 3 సార్లు ఒకసారి మా కెమెరామెన్ తో వెళ్ళా, ఇది ఇలా కావాలి ఇలాగే ఉండే లైవ్ లొకేషన్స్. మన లైవ్ ఎలా ఎందుకు వచ్చింది అంటే లైవ్ లొకేషన్స్ లో తీద్దాం. మాకు మేము రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తే 80% డిస్కౌంట్ ఉంటుంది, బికాస్ ఇట్స్ ఆర్ ఫిల్మ్ ఓన్లీ. ఆబ్వియస్లీ 80 is ఫిల్మ్ ఓన్లీ. సో అది ఉంటుంది. బట్ దే రెస్పెక్టెడ్ అస్. కరెక్ట్. మీకు నచ్చితేనే చేయండి. సో మేము లక్కీకి వెళ్ళాం, వి రెస్పెక్టెడ్ దెమ్, వి వెంట్ టు లక్కీ. బట్ వి నెవర్, మాకు సార్ అది వర్కౌట్ అవ్వదు సార్. లైవ్ లొకేషన్ ఏం తీసినా లైవ్ లొకేషన్ వర్కౌట్ అవుతుంది ఈ సినిమాకి అని చెప్పి వి ఆర్ వెరీ మచ్ అడమెంట్. ఎక్కడ లైవ్ లొకేషన్ ఈసీఎల్కి వెళ్ళాం, సైనిక్పురి, వి షాట్ ఇన్ సైనిక్పురి, వి షాట్ ఇన్ ఈసీఎల్, వి షాట్ ఇన్ వైపురి.
వి షాట్ ఇన్ ట్యాంక్ Tank బండ్. Bund. చాలా వెళ్ళాలనిపించలేదు బికాస్ వాళ్ళంతా చూపించారు సిట్టింగ్ ఇయర్ లిటిల్ హార్ట్స్ సరే మనకి ఎన్ని క్రోర్స్ చేసింది ఆ సక్సెస్ అంతా ఎత్తు హౌ మెనీ పీపుల్ ఎందుకంటే లిటిల్ హార్ట్స్ ఈజ్ మోర్ అబౌట్ నాస్టాలజియా ఎక్కడెక్కడో ఉండి వాళ్ళు ఆ ప్లేసెస్ని రిలేట్ చేసుకుంటున్నారో ఐ థింక్ దట్స్ వై ఇట్ మేడ్ సో హ్యూజ్ బికాస్ నేను ఓన్లీ టీనేజర్స్తో మాట్లాడలేదు నేను చాలా లైక్ మా ఏజ్ మిడిల్ ఏజ్ 40s వాళ్ళతో కూడా మాట్లాడితే దే ఆర్ రిలేటింగ్ బికాస్ ఆఫ్ ద నాస్టాలజియా లైక్ హౌ కచోరీ షాప్ కచోరీ షాప్ గప్చుప్ షాప్ లేదు ఫ్రెండ్షిప్ లేదు దట్ ఈస్ వాట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ అంటే ఆ ఏజ్ బికాస్ పబ్బులకి వెళ్ళలేరు కెఫేలకి వెళ్ళలేరు కాఫీ డే కల్చర్ కూర్చొని అక్కడ ఫ్రెండ్షిప్ రియల్ ఫ్రెండ్షిప్ రా ప్లేసెస్ నేను తీయలేకపోయింది ఏంటంటే మెక్డానల్డ్స్ డామినోస్ ట్యాప్ చేయలేకపోయారు ఆ టైంలో ది బెస్ట్ ప్రీమియం డేట్ స్పాట్ అది కరెక్ట్ అదే దట్స్ వాట్ నీ గిఫ్ట్ ఏంటంటే యువర్ బ్లెండ్ ఆఫ్ 90s అండ్ ఎర్లీ 2000s సో అప్పుడు ఆ మెక్డానల్డ్స్ పోవడం అంటే ఒక ప్రివిలేజ్ అది అది అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు ప్యాటీ బర్గర్ ఉంటుంది వెజ్ ప్యాటీ బర్గర్ ఉంటుంది అది ఫ్రైస్ అది ఇంకో రామ్ కామ్ లో నువ్వు దాని నుంచి చాలా హ్యూమర్ తీయచ్చు సో అదొక్కటి నేను అది చైన్స్ కొలాబరేట్ అవ్వాలి సార్ అది కొంచెం వాళ్ళ పర్మిషన్స్ ఏవో ఉంటాయి వాళ్ళ లోగోస్ చూపించాలి అండ్ టూ మచ్ కార్పొరేట్ వర్క్ టూ మచ్ కార్పొరేట్ ఉంటుంది దే లాస్ట్ మనీ లేకపోతే ఏం తెలియదు ఈటీవీ బీయింగ్ ఏ కార్పొరేట్ యూ కెనాట్ అంతే కదా వాళ్ళకి సూపర్ హ్యాపీ విత్ ద సక్సెస్ అండ్ ఐ కెనాట్ ఎండ్ విత్ ఎస్ఎస్ఎంబి సెగ్మెంట్ నీకు తెలుసు నేను ఎస్ఎస్ఎంబి ఎందుకంటే నేను ఫస్ట్ అంటే లివింగ్ ఏ డ్రీమ్ ఎందుకంటే September 5th రిలీజ్ అయ్యి హిట్ అవ్వడము 3 shows or 4 shows అని 20 week అదంతా పక్కకు పెడితే ఎవ్రీబడి వాజ్ లైక్ రౌటింగ్ ఫర్ యూ అంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ రవితేజ గారు కాల్ చేశారు అన్నాము ఆల్ హీరోస్ కాల్ చేశారు అండ్ దే వర్ నాట్ జస్ట్ ట్వీట్స్ వాళ్ళు చూస్ చేస్తున్నారు అండ్ మహేష్ బాబు ట్వీట్ ఐ థింక్ 21st రోజు వచ్చి సెప్టెంబర్ ఎందుకంటే నేను ఎవ్రీడే ట్వీట్ చెక్ చేస్తున్నా సార్ మహేష్ బాబు ట్వీట్ కోసం అండ్ నీకు ఇప్పుడు నీ ఎక్స్లో ఫాలోవర్స్ నీ ఇన్స్టా ఫాలోవర్స్లో ఎస్ఎస్ఎంబి ఆల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు ఇంకా ఎస్ఎస్ఎంబి వర్ధన్ అని వాళ్ళని వీళ్ళని చాలా మంది ట్వీట్ చేయడము అండ్ ఆయన అంత క్విక్ ఎందుకంటే నేను అనుకుంటాను ఆయన అన్ని 1000 crores సినిమాలు తీస్తున్నారు టైం పడుతుంది కావచ్చు మిస్ అయిపోయామా అనే ఒక ఫీలింగ్ ఉండే బట్ లైక్ ఫ్యాన్స్ ఫర్ లైక్ ఎవరెవరికో ట్వీట్లు వేస్తావన్నా మన డిహెచ్ఎఫ్ఎం ఎందుకంటే ఇప్పుడు తనది చూశాను శివాని మీ హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు లైక్ ఇట్స్ లైక్ ఇప్పుడు ఒక ఎస్ఎస్ఎంబి జిఎంబి ఎంటర్టైన్మెంట్ లో సినిమా వస్తే ఎట్లుందో అలా ఉంది యూఫోరియా ఇది ఇప్పటికి అలానే అంటే పీపుల్ ఓన్డ్ ఇట్ సో మచ్ దే వాంటెడ్ అంటే సినిమాలో డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు ప్రభాస్ మనం కంపేర్ చేయాలి నేను మహేష్ బాబు లెక్కనే ఉంటారు కదా అవన్నీ వెరీ రిలేటబుల్ థింగ్ సో దే ఓన్డ్ ఇట్ సో మచ్ దే వాంటెడ్ మహేష్ బాబు గారు టు వాచ్ ద ఫిల్మ్ అండ్ ఆ లైన్ ఉంది కదా నువ్వు ఎక్కడికి పోకరా బాబు అనేది లైక్ వీ కెన్ విజువలైజ్ హౌ మచ్ ఎంజాయ్డ్ ఆయన కూడా ఏదో ట్వీట్ అంటే ట్వీట్ లాగా అయ్యారు ఫస్ట్ టైం హి యూజ్డ్ తెలుగు వర్డ్స్ నవీన్ పోలిశెట్టి కూడా అంటారు లైక్ జాతీయ రత్నాలు ట్వీట్ ది నాకు కొన్ని అడ్జెక్టివ్స్ యూజ్ చేశారు నేను స్క్రీన్ షాట్ పెట్టేసుకున్నా ఇప్పటికే నా పర్ఫార్మెన్స్కి అని సో హౌ వాజ్ ఇట్ లైక్ నువ్వు ఎక్కడుండే ఆ టైంలో మేము గాజువాక్కి వెళ్తున్నాము మౌలి ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ చేద్దాము అని చెప్పి సింజిత్ కాల్ వచ్చి ఇలా ట్వీట్ వేసారు చూడు చెక్ చేయనంగానే ఇద్దాం పక్క మాకేం వినిపిలే మేము మౌలిదేవ అవుతుంది మేము అక్కడక్కడే తిరుగుతున్నాం సూపర్ సో దట్ వాస్ మ్యాడ్ అంటే మాకు సింక్ అవని కూడా చాలా టైం పట్టింది కమింగ్ ఫ్రమ్ మహేష్ బాబు గారు ఇస్ సంథింగ్ అంటే ఆయనకి ఎంత రిలీఫ్ బికాస్ ఆఫ్ ద హ్యూజ్ సెట్స్ అండ్ స్ట్రెస్ మేబీ హీ వుడ్ హావ్ బీన్ యాస్ అ స్ట్రెస్ బస్టర్ ఈ మూవీ ఈవెన్ అల్లు అర్జున్ గారు మొన్న ఇంటర్వ్యూలో మన స్టేజ్ మీద చెప్పడం మర్చిపోయాను కానీ హీ సెడ్ లవ్డ్ యువర్ డైరెక్షన్ మార్తాన్ సైద్రేట్ మార్తా ఐ వాస్ సూపర్ హ్యాపీ దట్ డే good special mentioning from a biggest star because he again with Arya new age film making start చేసి somewhere his influence is there on Akhil's character and because రేస్ గుర్రంలో క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ బన్నీ కాదు హ్యాపీలో క్యారెక్టర్ జులైలో క్యారెక్టర్ సినిమాలో కూడా మౌలి మేము యూజువల్లీ చిన్న ఎపిసోడ్ ఉంటది వెరీ క్విర్కీ కామెడీ ఉంటది మీకు ఇక్కడ బటన్స్ ఉంటాయి కదా ఈ అడ్డమైన బటన్ రేస్ గుర్రం స్టైల్ సినిమాలో కూడా కొన్ని యూజ్ చేస్తాం అల్లు అర్జున్ స్టైల్స్ యూజ్ చేస్తాం సో డెఫినెట్లీ కమింగ్ ఫ్రమ్ దీస్ పీపుల్ ఈజ్ సంథింగ్ ఇంకా అర్థం కావట్లేదు 2 weeks లో I never aimed I never dreamt of this life and this cannot be dreamt also like you followed అంటే కొన్ని మూమెంట్స్ ని సినిమాగా క్యాప్చర్ చేద్దాం అంటే ఇట్స్ మై స్టోరీ I wrote it for myself it became this big became resonant with so many people I don't think I can ఇప్పుడు చాలా మంది are asking we'll make a comedy film again you cannot recreate what you have done out of your pure heart right
సో యాజ్ ఎ మూవీ గోయర్ ఫ్రమ్ 30 years చాలా మూవీస్ చూశాను నేను. వాట్ ఐ సెన్స్ నౌ యాజ్ సాయి మార్తాండ్ ఈస్ లైక్ మనకు ఒక్కొక్క జానర్కి ఒకరు వస్తారు, వచ్చి ఆ ఫ్రెష్నెస్ ఇచ్చిపోతారు, రైట్? సో లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ మా ఇంటర్ డేస్లో తేజ సినిమా అంటే ఒక సిగ్నేచర్ స్టార్ట్ అయింది. లైక్ బికాస్ ఐఎమ్ హ్యూజ్ మణిరత్నం ఫ్యాన్. లైక్ ఇప్పటికీ యాజ్ లైక్ ఆ దళపతి ఫ్రేమ్స్ అవి. సో వాట్ మార్తాండ్ అంటే సినిమా ఎంజాయ్ చేశాను అయిపోయింది. నీ సిగ్నేచర్ నాకు వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ రామ్ కామ్లో విత్ ద ప్రజెంట్ జెన్జీ విత్ ద టీనేజర్స్ కనెక్ట్ అవ్వుకుంటూ ఒక ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ చేయడానికి నువ్వు వచ్చావు మాకు అని. సో ప్లీజ్ స్టే గ్రౌండెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నాకు నిన్న చెప్తున్నా నేను, లైక్ సార్ మీరు యు ఆర్ ఇన్ టు కెరియర్ కౌన్సిలింగ్, మీరు లైక్ ఇన్ని డిగ్రీస్ చేశారు, ఈ సినిమా ఏంటి అంటే నేను నిన్న చెప్పాను ఒక గ్రేట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ నీకు విల్లా కట్టిస్తాడు, వాడికి చెక్ ఇచ్చేసి వాడు మర్చిపోతావు, నీ ఇల్లు నువ్వు ఎంజాయ్ చేస్తావు. సూపర్ లైక్ వెరీ క్రైసిస్ ప్రాబ్లమ్ తోటి డాక్టర్ నేను కావాలి, ఆ డాక్టర్ని కూడా నాకు థ్యాంక్ యూ చెప్తావు, మర్చిపోతావు. బట్ ఆఫ్టర్ 30 years ఇఫ్ ఐఎమ్ సేయింగ్ మణిరత్నం, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఆర్జీవి, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ శేఖర్ కమ్లా, ఆ మూమెంట్స్ ఏంటంటే ఆర్టిస్ట్లని ఆ డైరెక్టర్స్ని మనం లైఫ్లో థ్యాంక్ యూ చేసుకుంటూ ఉంటాం. బికాస్ సమ్టైమ్స్ దే మేక్ అస్ లాఫ్, పెయిన్ నుంచి బయటికి రావడానికి. సో అలాంటి యు ఆర్ జస్ట్ స్టెప్పింగ్ ఇట్. సో స్టే వెరీ వెరీ ఫోకస్డ్. అండ్ వాట్ నెక్స్ట్, వాట్ ఈస్ కుకింగ్ ఇన్ యువర్ మైండ్? I have a love story. అంటే నా ఫీలింగ్ ఏంటంటే స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిలిమ్స్ అలా తీస్తావా? కొంచెం సీరియస్ లవ్ స్టోరీ. ఇట్స్ నాట్ యాజ్ ఫన్నీ యాజ్ లిటిల్ హార్ట్స్. దేర్ ఇస్ ఫన్ ఇన్ ఇట్, బట్ పోస్ట్ కోవిడ్ లవ్ స్టోరీ. పోస్ట్ కోవిడ్ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ రిలేటబుల్ స్టోరీ డెఫినెట్లీ. యా, ఆల్ ది బెస్ట్ మార్తా. Thank you sir. Keep rocking. Thank you sir. Thank you so much for the time. Thank you sir.